శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ మహాసరస్వతే నమః. శ్రీ గురుభ్యో నమః. మిత్రులందరికీ నమస్కారం. ఈ వీడియో ప్రారంభం కంటే ముందు మీకు కొన్ని చిత్రాలు, మంచి ఆహ్లాదకరమైనటువంటి వీడియోలు, అంటే ఒక భగవంతుని కూడా చూసి విక్రించి తక్కువ చేసి వేలాకోలం చేసేటటువంటి కొన్ని చిత్రాలు మీకు కనిపించి ఉంటాయి. ఎందుకంటే ఎన్నో జన్మలు ఎత్తితే కానీ మానవ జన్మ అంటూ లభించదు. ఈ మానవ జన్మకి నిజంగా అనిపిస్తోంది భగవంతుడు చాలా శక్తులు ఇచ్చాడు. అంటే సృష్టి స్థితి లయకారకులు బ్రహ్మ విష్ణు మహేశ్వరులు, అలాగే వాళ్ళను పుట్టించినటువంటి అమ్మవారు. ఇలా సృష్టి ప్రారంభం కంటే ముందు విఘ్నేశ్వరుడు అంటే విఘ్నాలకి అధిపతి. అలాంటి వినాయక చవితిని అసభ్యకరంగా మీ గ్రామ పురోహితులు ఉంటారు కదా, ఆయన ఏదో మీ దగ్గర డబ్బు సంపాదించడం కోసం, మాది వ్యాపారం కాదు, వ్యాపార వ్యవస్థ కాదు, ప్రతి ఒక్క మనిషికి అలవాటై ఏది పడితే అది విఘ్నేశ్వరుడి దగ్గరికి వచ్చి మద్యపానం సేవించడం, తర్వాత చండాలమైనటువంటి భాష మాట్లాడడం, అంతకంటే భక్తి పాటలు మీ దృష్టిలో అవే కదా, అంటే సినిమా పాటలు అన్నమాట. అవి ఆడవాళ్ళతో విఘ్నేశ్వరుడికి ఎవడైనా ఆలయానికి ఏదైనా ఒక తల్లిదండ్రులకి విద్య చెప్పిన గురువుగారు ఎవరైనా వస్తే ముందుగా తిరిగి నమస్కారం చేస్తారు. వెనక భాగం చూపించి ఆ విఘ్నేశ్వరుడి దగ్గర ఏమో పాటలు, డాన్సులు. ఇదా సమాజం? మీకు అంతగా తెలియకపోతే మీ తాతగారిని, నాన్నలకు కూడా తెలిసి ఉండకపోవచ్చు. తాతలు ఎవరైనా ఇంట్లో ఉంటే వాళ్ళని ఒకసారి అడగండి. వాళ్ళ ఈ యొక్క హిందూ ధర్మం కోసం ఎన్ని పూజలు చేసి ఉంటారో, వాళ్ళు మీకోసం, వంశం అభివృద్ధి కోసం ఎన్ని పూజా కార్యక్రమాలు ఎంత నిష్ఠతో చేసి ఉంటారో. ఇది ఒకసారి మీ తాతలు కానీ అమ్మమ్మ కానీ ఉంటే ఒకసారి కనుక్కోండి. సమాజంలో ఏదైనా మంచి ఎవడైనా చెప్తే వాడు వెధవతో సమానం. లేదురా అబ్బాయి, శుభ్రంగా డీజేలు పెట్టుకొని డ్యాన్స్ వేసుకొని మద్యపానం సేవించి శుభ్రంగా మీరు వినాయక చవితి కానీ దసరా నవరాత్రులు కానీ ఇలాంటి మన హిందూ ధర్మంలో, ముఖ్యంగా ఇతర మతాల్లో ఉండవు ఇలాంటివి. వాళ్ళని ఏమైనా అంటే నరికేస్తారు. బంగ్లాదేశ్లో మనం చూశారు కదా, హిందువులందరినీ కూడా చంపేస్తున్నారు. ఇవన్నీ చెప్తాడు కదా బ్రాహ్మణుడు, వాడంటే అందరికీ చులకనే. మీకోసం ప్రతి కార్యక్రమానికి వాళ్ళ ఇంట్లో కార్యక్రమాన్ని కూడా వదిలిపెట్టి వర్షమైనా ఆగకుండా మీ దగ్గరికి వచ్చి ఈ నవరాత్రులన్నిటికీ కూడా పూజ చేస్తే, ఇలా అంటున్నాను ఇంకేం కాదు, ఇచ్చే దక్షిణ కోసం కూడా ఆలోచించుతారు. మాకు దక్షిణలు ఇచ్చినా ఇవ్వకపోయినా మాకు అనవసరం, ధర్మాన్ని పాటించండి. అధర్మాన్ని అభివృద్ధి చేస్తున్నారు, ధర్మాన్ని నాశనం చేస్తున్నారు. ఈ మధ్యకాలంలో ప్రతిదీ వ్యాపారం అయింది. కానీ బ్రాహ్మణుడు చేసేది వ్యాపారం కాదు, ఒక వృత్తి. రాబోయే తరం అంటే మాకే భయం వేస్తుంది. ఎంత శుభ్రంగా కష్టపడినా ఎవడో తాగేదో అంటాం, లేదు అంటే పండబూతులు మాట్లాడటం. ఏదో వివాహానికి 2 గంటల ముందు ఆడికేం పని లేదు, వచ్చి కూర్చుంటాడు, పర్వాలేదు. అలాగే విఘ్నేశ్వరుడి పూజకి బ్రాహ్మణుడు ఊళ్ళో ఉన్నంతకాలం కొంతమంది భయపడతారు. మా గ్రామాల్లో అంతే, అంటే అన్నీ అని చెప్పలేదు, కొన్ని. నేను ఊళ్ళో ఉన్నంత వరకు కూడా సినిమా పాటలు పెట్టరు. నేను ఊరిలా దాటాను అనగానే
వెంటనే మొదలుపెట్టుకుని కూర్చుంటారు. అదో భజన మరి. విఘ్నేశ్వరుడు అదే కదా కోరుకున్నాడు. విఘ్నేశ్వరుడికి కొన్ని రూపాలు ఉన్నాయి. ఆయనకి ఆదో పూజ్యో గణాధిప, పుట్టిన దగ్గర నుంచి చచ్చినంత వరకు ఇంట్లో ఏ కార్యక్రమం అయినా ముందుగా ఎవరిని పూజిస్తావు? విఘ్నేశ్వరునే కదా. అలా విఘ్నేశ్వరుణ్ణి ఈ వీడియో ప్రారంభం కంటే ముందు కొన్ని చిత్రాలు పెట్టాను, ఫోటోలు. అలాగే మంచి భక్తిరసమైనటువంటి వీడియో ఒకటి పెట్టాను. అది ఎంత అద్భుతంగా ఉందంటే నిజంగా మన ధర్మం, మన హిందూ ధర్మం ఎటుపోతుందో కూడా అర్థం కావట్లేదు అసలు. విఘ్నేశ్వరుడికి ఈ ఆకారం ఉంది అంతే తప్ప పుష్ప గణపతి, రాజకీయ వ్యవహారాలు చూసేటటువంటి వాళ్ళు ముఖాలు తగిలించడం, ప్యాంటు షర్ట్లు వేయడం, ఆ అమ్మాయి ఏమో గణపతి ముందు ఇలా నిల్చోవడం, ఇవా మెయిన్ సమాజంలో దయచేసి చెప్తున్నాను. మొన్న నా పురోహిత గ్రామంలోనే, అంటే కష్టపడి చెప్పకపోతే మీకు విలువ తెలియట్లేదు, అందుకనే చెప్తున్నాను. వర్షం పడుతుంది విపరీతంగా. ఎంత రైన్ కోట్ ఉన్నా వేసుకొని వెళ్ళినా తడుస్తుంది కదా. తడుచుకొని వాళ్ళు ఆలస్యంగా ఉన్నారు, మేము ఆలస్యం చేసాం, ఊరికి 10 గణపతులు పెట్టుకుంటున్నారు, వాళ్ళకి ఆలస్యం అవుతుంది కదా అని చెప్పి వీటికి బ్రాహ్మణులు ఏర్పాటు చేసి ప్రతి గ్రామానికి పంపించి ఇవన్నీ చేస్తే ఒక అరగంట ఆలస్యం అయింది. ఆ అరగంట ఆలస్యంలో మద్యపానం సేవించి నోటికి ఏదొస్తే ఆ విధంగా అంటూ ఉన్నారు అంటే అందరినీ అనటం లేదు. ఒక ఆయన, కలియుగంలో కర్మ ఎవ్వరిని విడిచిపెట్టదు. తాతల కాలంలో, మీ నాన్నల కాలంలో ఉదయం చేసిన ప్రాయశ్చిత కర్మ ఏదైతే ఉందో దాని ముసలితనం వచ్చాక మంచాన్ని పడి పురుగులు పట్టేసి ఇలా పాపం నానా ఇబ్బంది మనకే అనిపిస్తూ ఉంటుంది వాళ్ళు చూసి. అయ్యో ఇంత ఇబ్బంది పడే కంటే ఆ భగవంతుడు తీసుకెళ్ళిపోతే బాగుండేమో అని చెప్పేసి. కానీ కలియుగం ఈ దశల్లో ఉదయం చేస్తే సాయంత్రానికల్లా శిక్ష ఖచ్చితంగా పడుతోంది. ఎందుకంటే భగవంతుని మీద భక్తి అంత విధంగా పెరిగిపోతుంది. అసలు గోవధ చెయ్యొద్దు, గోవులను రక్షించండి అది చెప్పడం మంచిది కాదు. ఏం మేకలను బలిస్తున్నాం కదా, గొర్రెపోతులను బలిస్తున్నాం కదా, ఏదో అమ్మవారికి కనిపించి అడిగిందా మిమ్మల్ని బలివు నాకు తాగుతాను, నేను తింటాను అని చెప్పి? నిజంగా తినేవాళ్ళు అయితే మీరు పెట్టేవారా? లేదు కదా. ఒకటి మనం ఆలోచించాలి. ఇందా చెప్పుకునే విధంగా ఎన్నో జన్మలు ఎత్తితే కానీ మానవ జన్మ లభించుదాం అనుకున్నాం కదా, అలాంటి జన్మలే అవి కూడా ఎత్తే. మనకు నోరుంది, ఈ విధంగానే ఏ విధంగా చెప్తూ ఉన్నాం, అవి చెప్పుకోలేవు. మా నడుస్తుంది. ఒక ఏదైనా అమ్మవారి ఆరాధన ఏదైనా జరిగితే చాలామంది బలిచ్చి అమ్మవారికి బలిస్తున్నాం, వాటికి కూడా ముహూర్తాలు అడుగుతూ ఉంటారు. అది చెప్పిన కర్మ మళ్ళీ మేము అనుభవించాల్సి వస్తుంది. మీ కర్మ చేస్తూ ఉంటే ఆ కర్మలు మాకు కూడా తగులుతూ ఉన్నాయి. ఇలాని ఏమైనా నిజాయితీగా నీతిగా ఎవడైనా మాట్లాడితే వీడిని ఎవడైనా రమ్మన్నామా, వీడు వచ్చి మాకు పూజ చేయమన్నామా, వీడు మళ్ళీ మమ్మల్ని ఇంత డబ్బు ఇచ్చుకొని మళ్ళీ మేము అనిపించుకుంటాం. ఇందాక చెప్పాను కదా, ఏ బ్రాహ్మణుడికి కావాల్సిన డబ్బు కాదు. అలా అని డబ్బు కాదనుకుని మీరు తీసుకుంటున్నారు కదా. ఆ కుహనా మెదవులు చాలామంది ఉంటారులేండి, కాదంటం లేదు. ప్రతి వ్యాపార వృత్తిలో ఏ మనిషి అయినా, అంటే ఏ విధంగా అయినా సరే మీరు చూస్తే డబ్బు ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే రుణం అనేది ఒకటి ఉంది కదా, దాన్ని తీర్చాలి అంటే ధనం అది ఇంధనంలా నడవాలి. ఒక గణపతి నవరాత్రులు అంటే 9 రాత్రులు ఇలా చేసుకొని
శుభ్రంగా భక్తిభావంతో ఆ స్వామిని ఎంతైతే రేపు ఉదయం తీసుకువస్తున్నాం, మండపాన్ని ఏర్పాటు చేయాలి. తర్వాతనేమో మా వినాయకుడేమో వాళ్ళు ఇంతుంది, మా సైజు ఇంత పెంచాలి. తర్వాత ఇలాంటివి వాళ్ళు డీజే బాక్స్లు ఏమో చిన్నదే పెట్టుకున్నారు, మేము చాలా పెద్దది పెట్టుకోవాలి. ఇవన్నీ చేస్తున్నారు. కానీ ఇది ఈ క్షణంలో మనకు అవసరమా అని ఒకసారి మనం ఆలోచన చేయాలి. మీ ఇంట్లో శుభ కార్యక్రమాలు ఇంటికి బంధువులు పిలుచుకొని వచ్చి వాళ్ళ తిట్లన్నీ తిడుతూ ఉంటే వాళ్ళకి ఎలా ఉంటుంది? ఉంటారు, వాళ్ళు వెళ్ళిపోతారు కదా. అలాగే భగవంతుని తీసుకొచ్చి ఇప్పుడు మనం వినని పాటల, మీరే అని కాదు, ఎవరైనా సరే సినిమా పాటలు ఉంటే వింటారు, వెళ్ళి చూస్తారు. ఎందుకంటే ప్రతి ఒక్క జీవితానికి కనపడిన కష్టాలు చాలా ఉంటాయి. కొంతమంది చెప్పుకోరు, కొంతమంది స్నేహితుల రూపంలో మన దగ్గరే ఉంటూ వీడు ఎంత కష్టపడుతున్నాడని వాడికి మాత్రం తెలుస్తూ ఉంటుంది. అవసరానికి కుటుంబ సభ్యులు రాకపోవచ్చు, కానీ స్నేహితుడు ఖచ్చితంగా వస్తాడు. అలాగే సృష్టిని సృష్టించినటువంటి ఆ యొక్క బ్రహ్మ విష్ణు మహేశ్వరులు కానీ, అమ్మవారు కానీ, ఈ యొక్క దేవీ దేవతలందరూ కూడా మన ఇష్టకామ్యార్థం అనేక రూపాల, అనేక అవతారాలు కూడా వాళ్ళు వచ్చున్నారు. అయితే ఎంతోమంది ఋషులు ఈ రోజుకి కూడా హిమాలయాల్లో తపస్సు చేస్తూ ఎంతగానో వాళ్ళకి నియమనిష్ట, ఇంక ప్రపంచం అంటే వాళ్ళకి తెలియదు, అంతలా వాళ్ళు చేస్తున్న భగవంతుడు ప్రత్యక్షం ఒక చాలా బాధలు పడుతూ ఉన్నారు. అలాంటి భగవంతుని మన గ్రామంలో తెచ్చుకుంటూ నానా రకమైనటువంటి ఈ యొక్క ఇవన్నీ చేస్తూ మద్యపానం సేవించి ఎవరు ఎందులో పడిపోతారో తెలియదు, అంతలా ఒంటి మీద తెలివి ఉండటం లేదు, అంతలా చేస్తూ ఇది మనకి అవసరం లేదు నాన్న, ఇదంతా మన ధర్మం చెప్పలేదు. అన్నదానం చేస్తున్నారు కదా, మన ధర్మంలో ఉన్న గొప్పతనం ఏంటో తెలుసా? ఇతర మతాల వాళ్ళు ఏమైనా చేస్తే ఆవుని చంపేస్తారు. మన హిందూ ధర్మంలో బలిస్తే వాళ్ళు ఏదో తిప్పుతారు కదా, వాళ్ళు ఆవుని నరికేస్తున్నారు. ఇంట్లో గోమాత ఉంది కదా, దాన్ని ఏమని పిలుస్తున్నారు? ఆవుని పిలుస్తారు. అలాగే గోమాత అని పిలుస్తారు, దానికి పూజ చేస్తారు. కానీ అలాంటి గోవధ కూడా చాలా వరకు జరుగుతుంది. చాలామంది తింటూ ఉన్నారు కూడా, మన హిందువులే. హిందూ ధర్మం అనేది కేవలం మనదో వాళ్ళదో అని కాదు, భారతదేశంలో పుట్టిన ప్రతి ఒక్కడు కూడా ఈ యొక్క సనాతన ధర్మానికి, సనాతన ధర్మం అంటే ఆకతాయిగా మాట్లాడే పదం కాదు. సనాతనం అంటే అన్నిటికంటే మొట్టమొదటి నుంచి, ప్రారంభం దగ్గర నుంచి ఈ యొక్క కలియుగాంతం వరకు, తర్వాత మళ్ళీ కూడా ప్రారంభం వరకు నుంచి అంతం వరకు ఇలా కాలాలు జరుగుతూ ఉంటాయి. కానీ ఈ యొక్క బతికున్నంత కాలమే మీ గ్రామానికి నేను పురోహితుడిని, మీరందరూ నా ప్రజలు. వచ్చే జన్మ అంటూ ఉంటే ఎవరెక్కడ పుడతారో, ఏ విధంగా పుడతారో తెలియదు. కానీ కర్మ అనేది ఒకటి ఉంది కదా, దాన్ని మనం రక్షించుకోవాలి. కర్మ అంటే చేయడం కాదు, ఆ కర్మ మనకు అంటకుండా ఎలా ఉండాలి అని చెప్పి దానికోసం మనకి రక్షణ మనం కల్పించుకోవాలంటే దేవీ దేవతల్ని, అలాగే గోవధని, సనాతన ధర్మం, మన హిందూ ధర్మం ఏది చెప్పిందో దాన్ని ఆచరించడం. చిన్నపిల్లలు స్కూలుకి ప్రారంభం రోజు అక్షరాభ్యాసం చేస్తారు కదా, ముందు ఎవరికి పూజ చేస్తారు? విఘ్నేశ్వరుడికి, తర్వాత సరస్వతీదేవికి. ఎందుకు? విద్య శుభ్రంగా రావాలి. సరస్వతి అనుగ్రహం ఉన్నా అందరికీ ఉంది సరస్వతి అనుగ్రహం, కానీ దాన్ని సద్వినియోగపరచుకోవాలి తప్ప అసభ్యకరంగా చేయకూడదు. పలానా వాడు తప్పు చేస్తే, పలానా వాడు అబ్బాయి ఇలా చేశాడు అని చెప్పి ఎవరికి చెడ్డ పేరు వస్తుంది? తల్లిదండ్రులకి. పలానా వాడు అబ్బాయి ఇలా తాగేసి తిరుగుతున్నాడు, లేకపోతే వాడు ఇలాంటి వాడు అలాంటి వాడు అని చెప్పుకుంటే ఎవరికి చెడ్డ పేరు అంటే తల్లిదండ్రులకి. ఎవడైనా విద్య శుభ్రంగా నేర్చుకొని తప్పుడు దారిలో వెళ్తూ ఉన్నాడంటే ఆ యొక్క ఏమైనా నిందించకూడదు అంటే ఎవరిని నిందించకూడదు? గురువుని నిందించడం. మీ గురువు ఇలాగే చెప్పాడు, ఇలాగే ఉండాలా అని. ఈ మధ్యకాలంలో గురువు అనే పదం
టిఫిన్ షాప్కి వెళ్ళి చట్నీ వేయమన్నా గురువుగారు చట్నీ వేయండి, ఇదా? గురువు అనే పదం ఎక్కడ వాడాలి? ఎవరు మీకు గురువు? విద్య చెప్పినవాడు గురువు, ఒక మార్గాన్ని చూపించినవాడు గురువు. జన్మనిచ్చిన తల్లిదండ్రులు మన గురువులు. మన వేదాన్ని, ఈ ధర్మాన్ని, యావత్ ప్రపంచాన్ని సృష్టించినటువంటి సృష్టికర్తలు వాళ్ళు గురువులతో సమానం. అంతే తప్ప ఎవడు పడితే వాడు గురువులు కాదు. తర్వాత ఆలయ వ్యవస్థలు. ఈ ఆలయ వ్యవస్థలు కూడా చాలా దారుణంగా మన వాళ్ళే మన ధర్మాన్ని నాశనం చేయడం. ఇది భగవంతుడు కోపం వస్తే పంచభూతాలతో శిక్షిస్తాడు. ఆ శిక్షణ ఎలా ఉంటుందంటే, ఆ శిక్ష ఎలా ఉంటుందంటే, గత కరోనా అని విన్నాం కదా. కరోనాలో జన్మనిచ్చిన తల్లిదండ్రులు చచ్చిపోతే చూడలేని పరిస్థితి కొడుకు వచ్చింది. అలాగే కొడుకు చచ్చిపోతే, వయసుకు వచ్చిన కొడుకులు చచ్చిపోతే చూడలేని దుస్థితి తల్లిదండ్రులకు వచ్చింది. అలాగే విపరీతమైన గాలి, ఒక 20-30 వస్తే తట్టుకునే శక్తి మనకుంది, కానీ అదే గాలి 100-200 వస్తే తట్టుకునే శక్తి మనకుందా? లేదు. అలాగే అగ్నితత్వం. ఉదయాన్నే ఉదయించే సూర్యుడు, ఆయన ఉష్ణోగ్రత 40కి వస్తేనే ఏసీలు ఫ్యాన్లు వేసుకుని కూర్చుంటాం. అలాంటిది ఆ ఉష్ణోగ్రత 100కి వెళ్తే ఎలా ఉంటుంది పరిస్థితి? అలాగే భూమి. ఈ భూమి మీద భూదేవతకు నిజంగా ఎంత ఓర్పు సహనం ఉంటే, జన్మనిచ్చిన తల్లిదండ్రులకు ఎంత ఓర్పు సహనం ఉంటుందో అంతకు రెట్టింపు ఉంది. కాబట్టి ఒక ఆడపిల్లని చంపేసిన భూమాత అంటే ఆవిడ కూడా స్త్రీమూర్తి కదా, ఆవిడ కూడా అంత ఓర్పు సహనం ఉందంటే నిజంగా మన జీవితాన్ని మనం కలరా మన పిల్లల్ని చూసే అంత శక్తిని ఇంకా ఆవిడ ఇస్తోంది, అంత ఓర్పు సహనం పడుతోంది. అలాగే ఆకాశం. ఈ వర్షాలు కానీ, ఈ యొక్క అగ్నికి సంబంధించిన కానీ ఆ శక్తి ఆపేంత శక్తి ఆకాశానికి భగవంతుడు ఇచ్చాడు. అది నాకు సంబంధం లేదని ఒకే వర్షం ఒక దగ్గర పెడితే ఏం చేస్తుంది? మొత్తం అంతా కొట్టుకెళ్ళిపోతుంది. ఇవన్నీ కూడా మనం ఆచరించే ఆచరణను బట్టి ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ సంవత్సరం ఎంత చెప్పినా మీరు వినరు, వచ్చే సంవత్సరం కూడా మీరు వినరు. కానీ మార్పు అనేది మేము చెప్పిన దాంట్లో ఒకరికి వచ్చినా మేము చెప్పిన దానికి ఫలితం ఉంటుంది. ప్రతి ఒక్క మిత్రులు, ప్రతి బ్రాహ్మణుడు కూడా పడుతున్న ఆవేదనలో సాటి బ్రాహ్మణుడిగా నాకు తెలుస్తోంది. కానీ కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ యొక్క బ్రాహ్మణుడి ఆవేదనని మీరు కాస్త తెలుసుకొని, అలాగే బ్రాహ్మణుడినే కాదు, క్రిస్టియన్లో ఉండేవాళ్ళు కూడా ఈ మధ్యకాలంలో లలిత్ కుమార్ గారిని, తర్వాత ఇలా వీళ్ళు కొంతమంది ఉన్నారు. వీళ్ళందరూ కూడా ధర్మ పోరాటం చేస్తూ ఉన్నారు. ఆలయాల దగ్గర ఏమైనా అసభ్యకరంగా ఏమైనా కనపడకూడనివి ఏమైనా ఉంటే వాటిని అక్కడ నుంచి తొలగించడం కానీ, ప్రభుత్వం వరకు తీసుకెళ్ళటం కానీ, ధర్మాన్ని ఇలా ఉండండి అని చెప్పేవాళ్ళు చాలామంది మహానుభావులు నిజంగా తయారవుతూ ఉన్నారు. కేవలం 32 సంవత్సరాలు ఆయన జగద్గురు ఆదిశంకరాచార్యులు. అలాంటి మహానుభావులు ఉండి ధర్మాన్ని రక్షించారు. కాబట్టి ఈరోజు కూడా మన ధర్మాన్ని, మన విగ్రహారాధనని, మరి విగ్రహం అంటే చాలామంది రాయి వీటిని పూజించడం ఏంటి అని చెప్పి చాలామంది అంటూ ఉంటారు. ఒక మనిషికి భగవంతుడు ఒక రూపం ఇచ్చి ఆ రూపం కదలకుండా అక్కడే ఉండిపోతే వాని మనిషి అని కానీ, వాడికి ఒక పేరని కానీ పెట్టుంటారా? లేదు. కానీ మనలో ఈ యొక్క పంచేంద్రియాలు, యొక్క తల వెంట్రుక పైనుంచి కింద వరకు కూడా ప్రతి అవయవం పనిచేస్తోందంటే ఒక శక్తి మనలో ప్రతి క్షణం, ప్రతిరోజు, ప్రతి గంట ఇవన్నీ కూడా పనిచేస్తున్నాయి. అంటే దానికి కారణం లోపల ఉండే ఆత్మ. ఈ యొక్క ఆత్మ కర్మ బట్టి చేసుకునే కర్మానుసారంగా చాలా అనుభవిస్తూ ఉంటుంది. చాలామంది ఈ యొక్క పిల్లల రూపంలో కానీ ఇలా చాలా. కాబట్టి ప్రతిదానికి వ్యాధులన్నిటికీ కూడా బానిస కాకుండా ఉండాలి అంటే ఇలాంటి భగవత్ ఆరాధన చేసేటప్పుడు
శుచి శుభ్రత, వాటన్నిటికంటే ముందు భక్తి ఉండాలి. ఆ భక్తి అంటే ఏ రూపంలో ఉండాలంటే భగవంతుడు నా ఎదురుగానే ఉన్నాడు. మంత్రం చెప్పి అదొక బొమ్మ అంటారు కదా, బొమ్మలు తెచ్చా అని. బొమ్మ నువ్వు తెచ్చినంత వరకు బొమ్మ, కానీ దానికంటూ ప్రాణప్రతిష్ఠ చేసిన తర్వాత దాంట్లో శక్తి వస్తుంది. ఆ శక్తిని కూడా నువ్వు గ్రహించలేక దాని బొమ్మ అనుకొని దాని ముందేమో, ఆ విగ్రహం ముందేమో, ఆ భగవంతుడి ముందేమో, శక్తి ముందు నానా రకమైనటువంటి ఇవన్నీ చేయడం. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మారండి. మార్పు ఖచ్చితంగా వస్తుంది. కానీ అవి మన పంచేంద్రియాలకి, పంచభూతాలు ఎవరైనా తప్పు చేస్తే ఇలా చేయకూడదని చెప్తారు కదా, అలా పంచభూతాల రూపంలో మనకి చెప్పించుకునే విధంగా కాకుండా ప్రతి ఒక్కరూ మార్పు మొదలైతే సమాజం బాగుపడుతుంది. తద్వారా హిందూ ధర్మం బాగుపడుతుంది. ఈ ధర్మాన్ని ఇంతవరకు మనం చూసాం, మన భావితరాలు కూడా చూడాలి అంటే ఖచ్చితంగా మనం ఆచరించి తీరాలి. ఇదంతా ఒక బ్రాహ్మణుడు ఆలయంలో అర్చన చేస్తున్నాడన్నా, పురోహితుడు చేస్తున్నాడన్నా, ఇదంతా కూడా డబ్బు కోసం కాదు. ఒక గణపతి విగ్రహాన్ని పెడుతున్నారు, విఘ్నేశ్వరుడు విగ్రహం తయారు చేసిన వాళ్ళకి ధన రూపంలో ఇచ్చి తీసుకున్నారు. ఎందుకు? రుణం అనేది ఉండకూడదు, ఆయన కూడా బతకాలి కదా. తర్వాత ఈ యొక్క మండపాన్ని ఏర్పాటు చేయడం, ఈ మండపాన్ని ఏర్పాటు చేసిన వాళ్ళు కూడా వాళ్ళకి ధన రూపేణా ఇస్తున్నారు కదా. ఆ ధన రూపేణా ఆయన కష్టపడతాడు. ఆయన ఈ నవరాత్రులు కానీ మనకు డీజేలు గట్టా సెట్ అవ్వకపోతే మళ్ళీ 21 రోజు, 41 రోజు, 100 రోజులు, 180 రోజులు, 200 రోజులని మనం పెడతాం కదా. దానికే ఆయన కష్టపడే కదా సంపాదించుకున్నాడు. తర్వాత నీ యొక్క మండపాన్ని అద్భుతంగా అలంకరించాలి అంటే ఆయన 10 మంది మనుషులను పెట్టి ఇవన్నీ హంగామా ఆర్భాటాలు ఇవన్నీ చేస్తే ఆ మండపం తయారవుతుంది. ఇంత జరుగుతున్న మండపంలో లైట్గానే ఆగిపోతే ఎవరిని తిడతాం? మళ్ళీ ఆయన తిడతాం. అలాగే ఇవన్నీ నడుస్తూ ఉన్నాయి కదా, వీళ్ళకి ధన రూపేణా ఇస్తూ ఉన్నారు. ముఖ్యంగా మద్యపానం ట్యాక్స్ కడుతున్నారు కదా ఈ రూపంలో, ఇదొకటి. కానీ వీటన్నిటికంటే అందరికీ కష్టాలు ఉన్నాయి. అందరూ కుటుంబ పోషణార్థం కాకుండా ధర్మాన్ని నిలబెట్టాలని చెప్పే చేస్తూ ఉన్నాం. ఒక అర్చకుడికి కానీ, ఒక బ్రాహ్మణుడికి కానీ ధన రూపంలో మనం ఇవ్వాలంటే నిజంగా ఎంత తెలివి అంటే, ఒక పూట పూజ, మిగతా పూజలు వాళ్ళు చేసుకుంటున్నారు. ధనం కోసం మాత్రం ఇందులో ఈ యొక్క భాగస్వామ్యంలో ఎవ్వరూ కూడా చేయటం లేదు. నేను గ్రామ పురోహితుడిని, నాకు 7 గ్రామాలు ఉన్నాయి. 7 గ్రామాల్లో దగ్గరగా ఇంచుమించి ఎంతమంది జనాభా ఉంటారు, వీళ్ళన్నిటినీ నేనే హ్యాండిల్ చేసుకొని రావాలి. ఇప్పుడు 7 గ్రామాల్లో అసలైన 3 గ్రామాలు ఉన్నా, ఒక్కొక్క గ్రామానికి 10 వినాయకుల చొప్పున పెట్టుకున్న ఈ యొక్క 30 గణపతులు నేను ఒక్కనే వెళ్ళగలనా? వెళ్ళేంత శక్తి నాకుందా? నేను అన్న అవతారాలు భగవంతులాగా ఏ బ్రాహ్మణుడైనా, ఏ మనిషి అయినా, ఎవరైనా ఎత్తగలరా? లేదు, కష్టం. కానీ భగవంతుడిని ప్రార్థించి విజయాయురారోగ్యాలను మీకు అందించాలని సాక్షరం అంటే వేదం నేర్చుకున్న దగ్గర నుంచి శరీరంలోంచి ఆత్మ శరీరం దూరమైనంత వరకు కూడా సర్వేజనా సుఖినో భవంతు, అలాగే ధర్మస్య జయోస్తు అధర్మస్య నాశోస్తు, ప్రాణిషు సద్భావనాస్తు, విశ్వస్య కళ్యాణమస్తు, ఇవన్నీ కూడా నిజంగా భగవంతుణ్ణి కోరుకొని ఇంతలా చేస్తున్న మా మీద చాలామందికి నిజంగా ఇతర మతాల వాళ్ళు మమ్మల్ని కించపరచక్కర్లే, ఎక్కడో లేరు. హిందూ ధర్మాన్ని ఆచరిస్తున్న చాలామంది తెలివితేటలు వచ్చి ఒక బ్రాహ్మణుని నిందించడం, ఇలాంటివన్నీ కూడా మన ధర్మంలోనే ఉన్నాయి. పక్కవాడు ఎవడో తప్పు చేశాడని చూసుకునే కంటే మన ఇంట్లో వాడు ఏమైనా తప్పు చేస్తున్నాడు లేదని మనం ముందు చూసుకుంటే అప్పుడు ఎదుటివాడి కోసం మాట్లాడచ్చు. కాబట్టి ప్రతి ఒక్క హిందూ సోదరులు మారాలి, మార్పు ఖచ్చితంగా రావాలి. మీరు ఈ కర్మలన్నీ కూడా భగవంతుడి యొక్క ఆరాధన చేస్తున్నారంటే మీ పురోహితుడైనా, మీకు దేవాలయంలో ఉండే అర్చకుడైనా, ఇంకా పంచి కట్టుకొని యజ్ఞోపేతాన్ని వేసుకొని ఉపనయనం చేసుకొని
వాళ్ళ కర్మల వాళ్ళ అంటే కర్మ అంటే తప్పు చేస్తున్నాను కాదు, ఇందులో వాళ్ళు ఆచరించేటువంటి శుభకర్మలు, సంధ్యావందనం, అగ్నికార్యం, బ్రహ్మయజ్ఞం, భగవంతుడికి నిత్యారాధన చేస్తూ వాళ్ళ శక్తినంతా కూడా మీకు ధారపోస్తున్నాం. ధారపోయడం అంటే ఒక చెంబు నీళ్ళు పట్టుకొచ్చి ఇలా వంపేస్తూ ధారపోయడం. కానీ ఒక పరికరం పనిచేయాలి, ఎలక్ట్రిక్ అనుకోండి, దానికి ఛార్జింగ్ పిన్నులో అది బాక్స్లో పెట్టి స్విచ్ చేయకుండా మర్చిపోతే అది అవుతుందా? పనిచేస్తుందా? పరికరం పని చేయదు. ఆ స్విచ్ చేస్తేనే మళ్ళీ దానికి శక్తి వచ్చి పవర్ ముట్టుకుంటే అది కాలుతుంది కదా, మరణింప చేస్తుంది కూడా. అలాంటి ప్రతి మనిషిని కూడా భగవంతుని శక్తికి దగ్గర చేస్తూ ఉన్న ప్రతి బ్రాహ్మణ సోదరులకి, అలాగే హిందూ ధర్మం కోసం ఎంతగానో వాళ్ళ ఇంట్లో శుభ కార్యక్రమాలు కానీ అశుభాలు కానీ ఇన్ని కూడా వదిలిపెట్టి సనాతన ధర్మం కోసం పాటుపడుతున్నటువంటి ఎంతోమందిలోంచి మార్పు తేవడం కోసం ఎంతోమంది ఇబ్బంది పడుతూ ఉన్నారు. అలాంటి మహానుభావులందరికీ నా దృష్టిలో వాళ్ళందరూ మహానుభావులే. కాబట్టి మన ధర్మాన్ని ఆచరించండి, గోవుల్ని రక్షించండి, ఆలయంలో ముందుగా ఉండే అర్చకుల్ని శుభ్రంగా వాళ్ళ కుటుంబ పోషణని కాస్త దృష్టిలో పెట్టుకొని, అలాగే ప్రతి ఒక్క బ్రాహ్మణుడిని కూడా, బ్రాహ్మణుడినే కాదు, హిందూ విగ్రహారాధన చేస్తున్న ఈ యొక్క సనాతన ధర్మాన్ని ఆచరిస్తున్న ప్రతి ఒక్క మానవులు కూడా ప్రతి వ్యక్తిలో ఏదో శక్తి ఉంది, లేకుండా లేదు. ఒక వ్యక్తి లేకపోతే ఏదీ నడవదు. మన మొబైల్లో ఇప్పుడు చూస్తూ ఉన్నాం కదా, ఉదయాన్నే స్మార్ట్ ఫోన్ పెట్టుకొని పబ్జీలు ఆడుతూ ఉంటాం. అందులో శక్తి లేకపోతే, బ్యాటరీ లెవెల్ తగ్గిపోతే పరికరం ఆగిపోతుంది. అలాగే ఈ యొక్క ధర్మం కోసం, ఈ యొక్క సనాతన ధర్మం కోసం నిరంతరం కూడా పనిచేసే వాళ్ళు, కష్టపడిన వాళ్ళు ఉన్నారు. కాబట్టి ఈరోజు కూడా మన ధర్మాన్ని మనం ఆచరిస్తూ ఉన్నాం. ఈ సంవత్సరం మీరు మారకపోయినా వచ్చే సంవత్సరం అయినా మార్పు కొంతలో కొంతైనా మీరు తీసుకొచ్చినట్లయితే ప్రతి బ్రాహ్మణుడికి కూడా చాలా సంతోషంగా ఉంటుంది. సకాలంలో అంటే పడాల్సినటువంటి సమయంలో వర్షాలు పడతాయి. యావత్ ప్రపంచంలో యజ్ఞయాగాది కృతువులు జరగటం వలన, మన ధర్మాన్ని మనం రక్షించుకోవడం వలన సకాలంలో పడాల్సినటువంటి వర్షాలు పడి, సకాలంలో ప్రతి ఒక్క రైతులు కూడా యోగక్షేమంగా ఉండాలి అని చెప్పి ప్రతి బ్రాహ్మణుడు నిత్యం భగవతారాధన చేయిస్తూ వాళ్ళకి మంచి జరగాలని చూస్తున్న బ్రాహ్మణ సోదరులందరికీ కూడా పాదాభివందనం చేస్తూ, జై హింద్. మన ధర్మాన్ని మనం రక్షించుకోవాలి. జై శ్రీరామ్.